హాయ్ అండి, ఎలా ఉన్నారు? మనం గోంగూర విత్తనాలు అయితే వేసాం కదండి. ఎన్నిసార్లు తెంపినా ఈ గోంగూర అయితే వస్తూనే ఉంటుంది. ఈ రైనీ సీజన్లో చాలా అంటే చాలా వస్తుందండి. మనం ఎన్నిసార్లు కోసేసినా అది వస్తూనే ఉంటుంది. మనం తీసుకొని పప్పు పచ్చడి చేసుకుంటూనే ఉండాలండి. ఇదైతే ఎర్ర గోంగూర, ఇది సపరేట్ వేశాను. ఇందులో మామిడి టెంక వేస్తే ఈజీగా మొలకొచ్చేసింది. ఈ ఆకులను కొంచెం తెంపకపోయేసరికి ముదిరిపోయిందండి. ఎర్ర గోంగూర చాలా అంటే చాలా ముదిరిపోయింది. దాన్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే మళ్ళీ కొత్తగా ఫ్రెష్ ఆకులు అయితే వచ్చేస్తాయి. ఎంత ఫ్రెష్గా ఉందో కదండి. ఈ ఎర్ర గోంగూర చాలా పుల్లగా ఉంటుంది. ఈ కట్ చేసిన ఆకులు మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. ఇలా ఎరువుగా